కదా, దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చే విధంగా కూటమి ముందుకు వెళ్తుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోకసాని బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు భాగ్యనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలకు పెంచుతూ ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశాడని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, నేడు వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సూపర్ 6 పథకాల మీద వెనక్కిపోయి ఇలాంటి తప్పుడు పనులను చేసి రాష్ట్రాన్ని అధోగతి పని చేసి రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంలాగా తయారు చేసి రాష్ట్రంలో కక్ష రాజకీయాలకి నిలయం చేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జైల్లో పెట్టి దుర్మార్గం చేసినటువంటి మీరా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కొంచెమన్నా బుద్ధి ఉందా? విజయసాయి రెడ్డికి అసలు బుర్ర పనిచేస్తుందా? నీ మీద వచ్చిన ఆరోపణలతో మనసు చెడి గందరగోళమై ఏం చేయాలో పాలుపోక తెలుగుదేశం పార్టీకి కమ్మ కులాన్ని అంటగడతావా? వాళ్ళ నేను ఇక్కడ ఒక బీసీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం. నిన్న మంత్రివర్గంలో 8 మందికి బ్రహ్మాండమైన శాఖలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎందుకు మర్చిపోతారు? మీ ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు? 56 కార్పొరేషన్ ఇస్తే ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవడో వాడికే తెలియదు, ఏం చేశాడో తెలియదు, ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము ఏదైతే ప్రజల ప్రభుత్వంగా ఉందో, ప్రజాస్వామ్యయుతంగా ఉందో, చట్టాలకి అనుగుణంగా నడవటానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెడితే ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా లేకుండా. ఇంకొక బుద్ధి లేని పని, నాకు ప్రతిపక్ష హోదా కావాలని లేదు. నీకు బుద్ధి ఉందా లేదా? ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5గురు లాగేసి తెలుగుదేశం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి జ్ఞాపక శక్తి తక్కువలా ఉంది, బుర్ర పనిచేయదు, సరిగ్గా చదువుకుంటే కదా, ఎప్పుడైనా చదువుకొని ఉంటే కదా. 18 మందికి దిగితే ప్రతిపక్ష హోదా పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11 మందికి ఎలా వస్తుందయ్యా? బుద్ధి లేకుండా మాట్లాడతావు? నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? ఒక మనసు చెడకూడదు. ఓ గెలుపోవటములు సర్వసాధారణమైనటువంటి, ప్రజలు అంగీకరిస్తే గెలుస్తాం, ప్రజలు అంగీకరించకపోతే ఇంటికి పంపిస్తారు. ఎంత దారుణంగా నిన్ను ఇంటికి పంపించారు? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అది బుద్ధి లేకుండా నాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారనేటువంటి తెలుగుదేశం మీద అబాండాలు. 10% ఉండాలి మినిమం, కనీస జ్ఞానం అది లేదు నీ దగ్గర. అది ఆయన ఇంకొక ఆయన ఎవరో మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతూ ఇవన్నీ ఏం మాట్లాడాలో తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో జనంలో ఉండాలా. ఈ నియోజకవర్గాన్ని అత్యంత దారుణంగా దోపిడీ చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఇవాళ హౌసింగ్ స్కీమ్ 2014-19 మంది 2.5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తే 2.5 లక్షల రూపాయలు వాళ్ళు 1.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇళ్ళు కట్టడానికి ముందుకొస్తున్నది. ఈ 100 రోజుల్లో 1,25,000 ఇళ్ళు పూర్తి చేయాలన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. రాబోయే 1 ఇయర్లో, కంప్లీట్ 1 ఇయర్లో 8,25,000 ఇళ్ళు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మన హౌసింగ్ మినిస్టర్ ద్వారా తెలియజేసి ఉన్నారు. 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తాం, 2 సెంట్లు టౌన్లో. నువ్వెంత ఇచ్చావు? 1.5 సెంటు, 1 సెంటు. ఎక్కడిచ్చావు? ఒక్క కాలనీ అన్నా జగనన్న హౌసింగ్ కాలనీ ఎక్కడన్నా ప్రజలకు దగ్గర కానీ, నివాస కేంద్రాలకు దగ్గరగా కానీ, లేకపోతే సరైన ప్రదేశంలో ఉన్నాయా? ఎక్కడో దూరంగా ఉండేటువంటి పొలాలు కొని 1,00,000, 2 లక్షలు ఉండే పొలాలు కొని 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలు ధరలు వేసుకొని కోట్ల రూపాయలు నీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో దోచేశారు హౌసింగ్ స్కీమ్ పేరుతోటి. సింగరాయకొండలో చూస్తున్నాను, ఆ ఇళ్ళు ఈ రోజుకు నిరుపయోగంగా ఉండి ఒక లో లయింగ్ ఏరియాలో ఒక రకమైన వర్షాలు పడిన మునిగిపోయేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
బడుగు బలహీన వర్గాలకి తగు ప్రాధాన్యత ఇస్తున్నారు, మంత్రివర్గాలు ప్రాధాన్యత ఇవ్వడం. వాటన్నిటికంటే మించి ప్రజలకి చక్కటి పరిపాలన, ప్రజాస్వామ్యత పరిపాలన, రాక్షసమైనటువంటి నీ క్రీడలు లేకుండా, దుర్మార్గమైనటువంటి హింస లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజలందరూ మన్నలు పొందుతున్నారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడమే కాకుండా జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వామపక్ష పార్టీలు ఏర్పరిచిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు అన్నారు. స్థానిక సుందరి భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి ప్రకాశం జిల్లాను మాత్రం మినహాయించిందని గుర్తు చేశారు. అదే సమయంలో వామపక్ష పార్టీలు దీక్షలు, ధర్నాలు, రాస్తారోకులు నిర్వహించారని తెలిపారు. పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటిస్తూ జిల్లా అభివృద్ధికి నిధులిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చిన పక్షంలో ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లోక్సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి రఫీ, రైతు సంఘాల నాయకులు చుండూరు రంగారావు, ఇతర ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ పాల డైరీ గురించి కూడా ప్రధాన పాల ఉత్పత్తి కేంద్రాల గురించి కూడా మనం చర్చించాం. దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లో భాగంగా ఈ అమూల్ నుంచి కాకుండా సహకార సంఘం ద్వారానే ఈ పాల ఉత్పత్తి కేంద్రాన్ని పునఃప్రారంభించి అభివృద్ధి చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి. దీనికోసం మనం కార్యాచరణ కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిపిఎం పార్టీ తను పేర్కొన్నట్టుగా జైలు పోయింది, పాదయాత్ర 3 సార్లు చేశారు. అనేక కార్యక్రమాలు సంస్థగా చేసినప్పటికీ సంయుక్తంగా రౌండ్ టేబుల్ కాల్సినటువంటి పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, సంస్థలు అందరూ కలిసి అది రిప్రజెంటేషన్ తర్వాత ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని నేను సూచిస్తూ దానికి సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము దేశంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా పాలక వర్గాలకి, ప్రపంచ బ్యాంక్ సామ్రాజ్యవాదులకి కొన్ని కరువు పీడిత ప్రాంతాలు అనేది ఖచ్చితంగా అవసరం. కానీ అనంతపురం చూసుకున్నా, మన ప్రకాశం జిల్లా చూసుకున్నా, చిత్తూరు, కొన్ని జిల్లాలు ఇప్పుడు కేంద్రం ప్రకటించిన రాష్ట్రం ప్రకటించిన 7 జిల్లాల్లో ప్రధానంగా మన జిల్లా కూడా చూసుకున్నా కరువు పీడిత ప్రాంతాలు అనేది వీళ్ళకి అవసరం. వీళ్ళకి వలస కూలీలుగా మొత్తం వాళ్ళ శ్రమ, వాళ్ళ సంపదల్ని చెమటోడ్చి వాళ్ళ సంపదల్ని అభివృద్ధి చేసే బానిసలుగా, కనీస వేతనం లేని కార్మికులుగా పడి ఉండాల్సిన జిల్లాలుగా మన జిల్లాను కూడా ఉంచారు. ఎందుకంటే గతం నుంచి మన జిల్లాలో ఉన్న పాలేరు, మన్నేరు, గుళ్ళకమ్మ కానీ ఇవి ఈ ఉన్న నదులుగా చట్టాలు కానీ బ్రిడ్జీలు కానీ గత 13 రోజుల నుండి నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుందని జనసేన నాయకులు జడా నాగేంద్రం అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సీనియర్ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు 13వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు, మేమందరం కూడా ఒకే రాజకీయ జీవితంలో నుంచి వచ్చిన వాళ్ళం. పిఎస్ఎఫ్ అనే విద్యార్థి సంస్థల నుంచి రాజకీయ జీవితంలోనికి వచ్చినాం. ఈదర హరిబాబు గారు ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు. అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత్వ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు, బాగా నన్ను అభినందించడం జరిగింది.
అలాగే మా నాయకులు నాగబాబు గారు అయితే, మనోహర్ గారు అయితేమి, ఈ రోజున పెద్దలు హరిబాబు గారు అయితేమి నన్ను అభినందించడం జరిగింది. వారి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా నా బంధుమిత్రులైతేమి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా, అందరికీ వడ్డిస్తూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి కూడా, వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేసాం. మళ్ళీ 5వ తారీఖు దాకా ఉంది, ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి జనసేన సభ్యులకి అందరికీ కూడా తెలియజేసే మనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం, వారి భవిష్యత్తు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పెట్టడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయాల పాలైతే 50,000 రూపాయలు, చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యం కార్మికుల సంక్షేమం అయితేమి, జన సైనికుల సంక్షేమం అయితే, పేదల కోసం ముఖ్యంగా ఇటువంటి స్కీమ్ని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. మా జడ బాలనాగేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాడు ఏ కార్యక్రమం చేసినా కూడా పట్టుదలగా చాలా ప్రత్యేకంగా చేస్తాడు. ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరుతోటి చేస్తున్న ఈ భోజన సదుపాయ కార్యక్రమం అన్నదాన కాదు, ఇది భోజన సదుపాయం. ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలుగా మేము భావించడం లేదు. ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం, పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవటం లేదు. అసలు పెట్టేటప్పుడు కూడా చూస్తూ ఉంటే ఏదో దానంలాగా ఏం లేదు. ఇక్కడ మన బఫే సిస్టమ్ లాగా కర్రీస్ కూడా 2 కర్రీసు, సాంబారు, చట్నీ, అసలు మొత్తం స్వీటు. మామూలుగా ఈ విందు భోజనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఏదో ఒక స్లమ్ ఏరియాకపోవటం, అక్కడ పేదలకి భోజన సదుపాయం చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇలా ఉంటుంది అనుకోలే. నేనేదో సాంబారానో పెరుగనో పెడుతుంటాను, ఇదివరకు అన్నదానాలు చూసాం కదా, అట్లా అనుకున్నాను. నేనైతే వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు, భోజన సదుపాయం. పేదలకి, ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నందుకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మనస్ఫూర్తిగా మా బాలనాగేంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇక రెండవ అంశం అదే ఇప్పుడే చెప్పాడు, సభ్యత్వ నమోదు కార్యక్రమం. వీడు సభ్యత్వ నమోదులో కూడా చాలా స్పీడ్గా ఉంటాడు, అనుమానం లేదు, బాగా చేస్తాడు. చాలా మంచి కార్యక్రమం. ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది దాంట్లో. ఎవరికి చిన్న దెబ్బ తగిలినా, లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా, లేకపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్ చూపించుకోవడానికి అండగా. ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలో సీతారాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆడి కృతిక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం వారు వరాల నాగేంద్ర స్వామి వారిని దేదీప్యమానంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అలాగే సాయం సంధ్య వేళలో అర్చక స్వాములు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో వరాల నాగేంద్ర స్వామి భక్త బృందం వారితో పాటు అర్చకులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోరుకున్న వరాలను ప్రసాదించే శ్రీ వరాల నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులను స్వీకరించారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
విభిన్న ప్రతిభావంతుల ఎండి కుమార్ రాజాపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల తరపున వారికి మద్దతుగా నిలిచిన భారత విద్యార్థి సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో ఒకరైన అందులకు పాఠ్య పుస్తకాలు ముద్రించి వెంటనే అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాసర్సతో పాటు పలువురు అంధ విద్యార్థులు పాల్గొన్నారు. కుమార్ రాజా చేస్తున్న ఆగడాలను కుమార్ రాజా అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు వెంటనే అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అంద విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలు అందించకపోవడా విద్యార్థులు పాఠ్యాంశ పుస్తకాలు అందించకపోవడా ఆదుకోవాలి అంద విద్యార్థులను ఆదుకోవాలి అంద విద్యార్థులను ఆదుకోవాలి రాష్ట్రం అంద విద్యార్థులను విచారణ జరిపించాలి. ఎంపీ కుమార్ రాజా అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలి. వివిధ శాఖల ఎంపీ కుమార్ రాజా పాఠ్య పుస్తకాలను వెంటనే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎంపీ కుమార్ రాజాపై వెంటనే కంప్యూటర్ ఆపరేటర్ హారిక. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.